సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఎమ్మెల్సీలు, ఎంపీలు, సాయంత్రం కార్పొరేషన్ చైర్మన్స్తో సమీక్ష సమావేశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్పై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, ప్రధానంగా ఏ అంశాలపై సమీక్షిస్తున్నారు? నటరాజన్ వరుసగా పార్లమెంట్ వారీగా ఏదైతే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారో ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 12-14 పార్లమెంట్ సంబంధించినటువంటి నియోజకవర్గాల సమావేశాలు కూడా ఏదైతే ముగిశాయి. అయితే ఈ రోజు ముఖ్యంగా చూసినట్లయితే సికింద్రాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో అలాగే అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి ఇన్ఛార్జ్లతో అయితే సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అందరితో కూడా సింగిల్ గానే మాట్లాడుతున్నారు. మినిమం 5 to 10 minutes అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే ప్రభుత్వ పథకాలను ఏ మేరకు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనే అంశంపై ఏదైతే ప్రధానంగా మాట్లాడుతున్నారు. అలాగే పార్టీలో పదవులపై కూడా మాట్లాడుతున్నారు. ఎవరు ఏ పదవి ఆశిస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి పార్టీలో ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ఏంటి, ఎవరి వల్ల డిస్టర్బెన్స్ ఉంది, ఇలాంటి అనేకమైన క్వశ్చన్స్ ప్రధానంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు ఏదైతే మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారికి తగిన భరోసా పార్టీలో వారికంటూ ఉన్నటువంటి ప్రాధాన్యత, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, పార్టీ కోసం కష్టపడేటువంటి వారి తీరు పైన ఏదైతే అక్కడ ఉన్నటువంటి భరోసా అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే దీంతో పాటు ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు చూసినట్లయితే కార్పొరేషన్ చైర్మన్ తో పాటు ఎమ్మెల్సీలు, అలాగే రాజ్యసభ సభ్యులు, అలాగే ఎంపీలు వీళ్ళందరితో కూడా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశం రాత్రి 8-9 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఎంపీలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ మేరకు పనిచేస్తున్నారు, ఏ మేరకు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, అలాగే నామినేటెడ్ అయినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల పనితీరు ఎలా ఉంది, వాటి లిస్ట్ అంతా కూడా మీనాక్షి నటరాజన్ దగ్గర ఉంది. ఎవరు ఏ మేరకు స్పందిస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ప్రజల్లో ప్రభుత్వ పథకాలు ఏ మేరకు తీసుకెళ్తున్నారు, ఎవరు ఏ మీటింగ్స్ కి పార్టీ ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం అటెండ్ అవుతున్నారు, ఇలాంటి అనేక కోణాల్లో వారితో డిస్కషన్ చేసి ఏదైతే పార్టీకి ఉన్నటువంటి పార్టీ పరిస్థితులపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనం చూసాం ఇటీవల కేవలం ఏదైతే కమిటీలకు సంబంధించి డిసిప్లిన్ కమిటీ, పిఎస్సి కమిటీ, అలాగే క్రమశిక్షణ కమిటీ, ఇలా 5 కమిటీలను నియమించింది. అయితే ప్రధానమైన కమిటీలు ఏవైతే ఉన్నాయో టీపీసీసీ జనరల్ సెక్రటరీ కావచ్చు, అధికార ప్రతినిధి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి లిస్టు కూడా రావాల్సింది. సో వీరిలో సీనియర్లను కూడా ఇప్పుడే అయితే వాళ్ళని అలర్ట్ కూడా చేస్తున్నారు. ఎవరికి వస్తాయో రావనే దానిపైన కూడా అలర్ట్ చేసుకుంటే సమావేశంలో అయితే తెలియజేస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.